హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు కొరమేను చేపలు తెప్పించానండి మార్కెట్ నుండి. మా బాబు తీసుకొచ్చాడు. అక్కడే కోపిచ్చి తీసుకొచ్చాడండి. కట్ చేసి ఇచ్చారు వాళ్ళే. నేను బాగా వాష్ చేస్తున్నాను. 4 టైమ్స్ 5 టైమ్స్ వాష్ చేసి పెడుతున్నానండి. చూడండి, బాగా శుభ్రంగా వాష్ చేశాను. బాగా తెల్లగా వచ్చినాయి చేపలు. పులుసు పెడదామని చెప్పి తెప్పించానండి. బాగా వాష్ చేసి అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో వేసి 1 స్పూన్ పసుపు పొడి వేసానండి. వేసి బాగా కలుపుతున్నాను. పసుపు పొడి వేసి బాగా కలిపి పెడుతున్నానండి. ముందుగా పసుపుతో కలిపితే చేప ముక్కలు నీసు వాసన ఉండదండి. కూర చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చింతకాయలు కూడా తెప్పించాను మార్కెట్ నుండి. ఆ చింతకాయలు ఉడకబెట్టి రసం తీసి వేద్దామని చెప్పి, చింతపండు లేకుండా చింతకాయ రసంతో వేద్దామని చెప్పి, చేపల కూరలోకి టేస్టీగా ఉంటుంది. చింతకాయలు తెప్పించాను. ఇప్పుడు బాగా మసాలాలు కలుపుకుంటున్నాను చేప ముక్కలకి. కారం అండి, కారం వేస్తున్నాను. చూడండి, 3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను పులుసులోకి. కొబ్బరి కూడా పేస్ట్ చేసి పెట్టానండి. కొబ్బరి కల్లుప్పు వేసానండి. ఒక 2 స్పూన్స్ కల్లుప్పు వేసాను. ధనియాల పొడి అండి, జీలకర్ర మెంతుల పొడి పౌడరు 1 స్పూను, కరివేపాకు అండి. కరివేపాకు వాష్ చేసి వేసాను. కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవడానికి కొంచెం ఆయిల్ వేసానండి. ఒక 2 స్పూన్స్ ఉంటుంది ఆయిల్. కొబ్బరి అండి, పేస్ట్ చేసి పెట్టుకున్నాను. చేపల కర్రీలో పులుసులో కొబ్బరి కొంచెం వేసుకోవాలండి. వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. టమాటా ఉల్లిపాయలండి పేస్ట్ చేసి పెట్టుకొని బాగా ముక్కలకి బాగా మసాలా మొత్తం అంటుకోవాలని చెప్పి చేతితోటి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. బాగా కలిపేశానండి. ఈ చింతకాయలు ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టి రసం మొత్తం పిండుకున్నాను. తొక్కు పడకుండా రసం మొత్తము తీసి పెట్టాను. పక్కన చూపిస్తున్నాను చూడండి. చింతకాయల రసం మొత్తము వేరుగా పిండి తీసుకున్నాను. పచ్చి చింతకాయలతో చేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. రసం మొత్తం పిండుకొని కలుపుకుంటున్నాను. ఫస్ట్ మసాలాలు మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఈ చింతపండు రసం, చింతకాయలండి, పచ్చి చింతకాయల రసం అండి వేసి బాగా కలుపుకుంటున్నాను చేతితోటి.
బాగా కలిపి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను పైన, కూర పైన. స్టవ్ మీద వెలిగించి స్టవ్ మీద కూడా పెట్టేశాను. కూర ఉడుకుతూ ఉందండి ఒక పక్క. ఇంకొక పక్క రైస్ కూడా కడిగి స్టవ్ మీద పెట్టానండి. అన్నం కూర రెండు ఒకేసారి ఉడుకుతాయని చెప్పి రైస్ కూడా పెట్టేశాను స్టవ్ మీద. ఉడుకుతూ ఉందండి. అయితే ఏంటంటే పెద్ద గరిటె వేసి కలపకూడదు. కలిపితే ముక్కలు చిదురు చిదురు అయిపోతాయి. అందుకని పైన చూపిస్తున్నాను మీకు. అంతే, చూడండి ముక్క ఎంత గట్టిగా ఉడుకుతుందో. మన మాంసం ముక్కలాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకొని కూర చేసుకుంటే. చూడండి అసలు ముక్క అసలు ఎంత గట్టిగా వచ్చిందో. ముక్క పాడవకుండా చిదురు కాకుండా ఉడుకుతుంది కూర. స్టవ్ మీద అన్నం కూడా రైస్ కూడా ఉడుకుతుందండి. అన్నం కూర ఒకేసారి ఉడుకుతాయి. లంచ్లోకి పిల్లలు వస్తారని చెప్పి పెట్టేశాను స్టవ్ మీద. రైస్ కూడా ఉడికిపోయిందండి. రైస్ ఉడికింది, కూర కూడా కంప్లీట్గా ఉడికిందండి. చూడండి అసలు ఎంత చక్కగా ఉడికిందో చేపల కూర. కొరమైన చేపల కూర చాలా టేస్టీగా వచ్చిందండి. అన్నం కూర రెండు బాగా చిక్కగా వచ్చింది. కూర కూడా ఒక్క అన్నంలో కలుపుకొని